My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజు ప్రభా, ఈ ప్రత్యేకమైన దినమున మరొక్కసారి నీ పాసన్నిధికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు. అయ్యా, మా యజమానుడు నీవే తండ్రి. మమ్మల్ని ప్రభా పోషించు పోషకుడా నా తండ్రి, మీకు 1000 కోట్ల వందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రభా నాయన తండ్రి, పాట ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మనకిస్తున్న చక్కటి పాటతో ముందుకు సాగుదామండి. ఆయనను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంతా నీ కొరకే జీవించుటయే, నా తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. యజమానుడా నీ కోసం జీవిస్తున్నా, నేను నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నేను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం చేరచితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా నా యేసు రాజుడా, జీవించు దినములంతా కురికి పని చేసేదన్, జీవించు దినములంతా కురికి పని చేసేదన్. పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా నా యేసు రాజుడా, నా తలంపులెల్లా నా తాపనయంతా నీ చిత్తం చేయుటయే, నా తలంపులెల్లా నా తాపనయంతా నీ చిత్తం చేయుటయే. తండ్రి
నామది తపించెను, అయ్యా నామది తపించెను. యజమానుడా నా యేసు రాచుడా, నా తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. నా దేశమంతటిని పరిపాలించుమయా, నా దేశమంతటిని పరిపాలించుమయా. పేదరికం తొలగాలి, పేదరికం తొలగాలి, అరాచకమాగాలి, నిలవశర బాబా అరాచకమాగాలి. యజమానుడా నా యేసు రాచుడా, యజమానుడా నా యేసు రాచుడా, నా తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాచుడా. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. ఆరాధన చేసుకుందామండి. దేవా నీకు వందనాలు, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మా యజమానుడు నీవే తండ్రి. మమ్మల్ని కాచే మా కాపరి, మా తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రం. రీఖా బాషారా బారానా మారానా కాసి కతూరి కలబా. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఆత్మ స్వరూపుడా, సత్య స్వరూపైన దేవా నీకు స్తోత్రం అయ్యా. నైనా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రమయ్యా. మా హృదయ పరిశీలకుడా నీకు స్తోత్రమయ్యా. మా హృదయ వాంఛలు ఎరిగిన వాడా నీకు స్తోత్రమయ్యా. మా హృదయాల్ని సంసిద్ధము చేస్తున్న వాడానికి స్తోత్రమయ్యా. మా హృదయాంతరంగంలో దాక్కున్న దేవానికి స్తోత్రం. రీఖాబా షారాబా సాకారొకో రొకో తెరీ కలబా. అయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి. ఓ రీఖాబా షికందరబా. దేవుడు రాధా అని పిలుస్తున్నాడు. రాధా అంట నీకు ఎడమ భాగంలో ఎడమ వైపున ఒక చిన్న గడ్డ ఉందని దేవుడు చూపిస్తున్నాడు. రాధా అది దేవుడు ఇప్పుడే ముట్టిదని వేర్లతో పాటుగా పెరికి వేస్తుండగా స్వస్థతని ప్రకటిస్తుండగా రిసీవ్ దట్ అనాయింటింగ్ ఆఫ్ హీలింగ్ ఇన్ జీసస్ నేమ్. రీఖాబా షికందరబా. ఇప్పుడే రాధా నీ కడుపులో ఉన్న ఆ గడ్డని దేవుడు వేర్లతో పాటుగా పెరికి వేస్తున్నాడు. దేవుడు వేర్లతో పాటుగా పెరికి వేస్తున్నాడు. నీకు ఆపరేషన్ అవసరం లేదని దేవుడు చెప్తుంటుండగా రీఖాబా యజమానుడైన నీ యేసు వైపు చూడు. ఇప్పుడే ఆ స్వస్థతని పొందుకో. రీఖాబా షికారాబాలనామా సఖతూరి హలబా. ఓ రీఖలమా షికందరబా. నరేష్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. నరేష్ ఎప్పుడు చూసినా 24 గంటలు ఒక్కటే ధ్యాస, ఒక్కటే ఆలోచన, ఒక్కటే తలంపు. నీకు చచ్చిపోవాలి, చచ్చిపోవాలి, చచ్చిపోవాలని. ఎవరి కోసం బ్రతుకుతున్నాను? అవును, ఎవరి కోసం బ్రతుకుతున్నాను? నీ తలంపులను యేసు నామములో, ఆ తలంపుల నుండి ఇప్పుడే యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. యేసు ఈ రోజు నుండి నీ యజమానుడైన యేసు క్రీస్తు కొరకు బ్రతకడం ఆరంభించబోతున్నావు. రీకాబా షికందరబా. నీలో ఉన్న దురాత్మ, నిన్ను ఏలుతున్న దురాత్మ ఇప్పుడే నీ నుండి వెళ్ళిపోతుంది. సుఖారాబాషిక నిన్ను చనిపోవాలని ప్రేరేపిస్తున్న దురాత్మ నుండి ఈ రోజు నీకు విడుదల కలుగుతుండగా సంపూర్ణ విడుదల, స్వస్థత పొందుకో. రీకాబా షికందరబా సికందర. గాయాలు ఆయన కడుతుంటుండగా పొందుకో మా, పొందుకో, పొందుకో డియర్ నరేష్, పొందుకో స్వస్థతని పొందుకో. రీకాబా షికందరబా. అయ్యా మా యజమానుడు నీవే తండ్రి. ప్రభా సాగిల పడి తండ్రి నీ సన్నిధిలో మోకరిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నువ్వు తప్ప మాకెవరున్నారు తండ్రి? మా యజమానుడు అని ప్రభా ఈ రోజు ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో సంపూర్ణంగా మరొక్కసారి మేము సమర్పించుకుంటుండగా అయ్యా తండ్రి నిన్ను పోలిన వారు ఎవ్వరూ లేరు ప్రభా. నీకు వందనాలు తెలియజేసుకుంటూ మా జీవితాలని మరొక్కసారి మధ్యాహ్న కాల సమయంలో సమర్పిస్తుండగా మమ్మల్ని అంగీకరించమని, మా జీవితాలు నీకు మహిమాకరంగా మార్చుకోమని, అయ్యా మీ కొరకే జీవించే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి పాటను బట్టి నిజంగా అవును కదండి, ఎంతమంది ఇలాంటి ఆశ కలిగి ఉన్నారు. అవునండి,
అలాంటి ఆశ ఈ రోజు నుండి ఇంకా ఎక్కువ అవునుగాక. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి దేవునికి స్తోత్రం, లేని వారికి ఆశ పుట్టునుగాక. ఏంటి తెలుసా, మన తలంపులెల్లా, మన ఆలోచనలెల్లా ఆయన కోసమే. అవునండి, ఆయన నిత్యం నిరంతరం నీ కోసం ఆలోచిస్తుంటే నువ్వు ఆయన కోసం ఆలోచించావా? ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళండి, పెళ్లి చూపులు అయినప్పుడు, ఎంగేజ్మెంట్ అయిపోయినాక కొన్ని రోజులు మట్టుకే, ఒకవేళ ఆ పెళ్ళైన కొత్తలో మొదటి సంవత్సరంలో కొంచెం ఎడబాయట వస్తే ఎదురు చూస్తుంటారండి. ఆ తర్వాత ఎదురు చూపులు ఉండవు. ఆ తర్వాత సరే ఉన్నారా లేరా, అవునా సరే అంటే ప్రేమ ఉంటుందండి. మళ్ళీ నేను అర్థం చేసుకోవద్దు, కానీ ఆ ఎదురు చూపులు సరే వస్తారులే ఉంటారులే అనిపిస్తుంది. కానీ అదే కొత్తతనంలో ఎంతో ప్రేమ ఉంటుంది, ఎంతో ఎదురు చూపు ఉంటుంది. తలంపులు ఆలోచనలు అంతా కూడా ఆ పెళ్లి కుమారుడి కోసం, ఆ పెళ్లి కుమార్తె కోసం, ఆ నూతన భర్త కోసం, నూతన భార్య కోసము మరి తపిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. కొంచెం గ్యాప్ వచ్చినా కూడా వాళ్ళు సహించలేకపోతారు. కానీ మరి నిజం చెప్పాలి అంటే మనమైతే ఆయన తలంపులలో నిత్యం నిరంతరం ఉంటామంట. ఆయనకి పాత కొత్త లేదంట. మరి గతంలో మనం ధ్యానించినప్పుడు మరి నిజమే కదండి, పెళ్లి చూపులలో అయితే ఏమవుతుంది అంటే తృణీకరించన పోతారు, నచ్చలేదని వెళ్ళిపోతారంట. కానీ ఈ వరుడు మనల్ని ఆయన వధువుగా చేసుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితిలో కూడా నువ్వు నాకు వద్దు అని మాత్రం వెళ్ళిపోడంట, నువ్వు నాకు నచ్చలేదని మాత్రం అనడంట. కానీ నచ్చుకునేలాగా, ఆయన మెచ్చుకునేలాగా మార్చుకోవాలనుకుంటాడంట. అందుకోసమే మనం ఏర్పాటు చేసుకున్న ఈ దినాలండి. అవునండి, ఆయనైతే మనల్ని మార్చాలని ఏదో ఒక ప్రకంగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనకి తర్ఫీదిస్తూ ఉంటాడు, కొన్ని అనుమతిస్తూ ఉంటాడు, కొన్ని మాట్లాడుతూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. అవునండి, ఈ వాక్యం ఉంది కదండి మనకి, ఆయన ఇచ్చిన వాక్యం. ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో నిత్యము నిరంతరము మాట్లాడుతూనే ఉన్నాడని దేవునికి స్తోత్రం కలగా. ఈ వాక్యం మనకి బోధించడం మాత్రమే కాదు, ఈ వాక్యం మనల్ని నడిపించడం మాత్రమే కాదు, ఈ వాక్యం అంతా కూడా మనని ఆయన తలంపులో జీవించడానికి, ఆయన తలంపులని మనం తొంగి చూడడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తలంపులో బ్రతకడానికి మనకి నేర్పిస్తున్న వాక్యంలో మనం జీవిద్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒట్టేసి చెప్తున్నాడండి, పెళ్లిలో ప్రమాణాలు చేసుకుంటారు. ఎలాంటి ప్రమాణాలు అంటే కష్టమైన, నష్టమైన, మంచైనా, చెడైనా, ఏదైనా సరే నేను కలిసిమెలిసి ఉంటానని మరి వాగ్దానాలు చేసుకుంటారు, మరి ఒప్పందాలు చేసుకుంటారు. మరి ఎవరి ఆచారం ప్రకారంగా వారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఏ సంస్కృతి ప్రకారంగా జరిగినను, అది ఏ మత ఆచారం ప్రకారంగా జరిగినను వాగ్దానపూర్వకంగానే వివాహ బంధంలోకి అడుగు పెడతారండి. అందుకే వివాహం అన్నిటికంటే ఘనమైంది. అందరిలో, అన్ని మతాలలో అయినా అది ఎక్కడైనా వివాహం అనేది ఘనమైనదిగా దేవుడు ఎంచుకుంటున్నాడు. సో ఆ వివాహాన్ని బట్టి మరి నిజంగా వారి మధ్యలో వచ్చే బంధాన్ని బట్టి మరి మొదటిగా భార్య అనే ఖచ్చితంగా భర్తకి లోబడాలి అని చెప్పేసి ఒక మాట ఉంటుంది. నిజమే, ప్రేమించాలి, లోబడాలి. అయితే యజమానుడైపోతూ ఉంటాడు. అబ్రహాం గుర్తొస్తున్నాడండి. అబ్రహామునంట సారమ్మ ఏమన్నదంట, నా యజమానుడా అని చెప్పేసి తను చెప్పే ప్రతి మాటకి లోబడిందంట. ఎంతగా లోబడిందంటే తన నిస్సహాయ స్థితిని మరి జ్ఞాపకం చేసుకోలేదు, తనకున్న బాధని జ్ఞాపకం చేసుకోలేదు, మరి తనకున్న ముసలితనాన్ని ఆలోచించలేదు. కానీ ఒకటి ఆశపడుతుంది ఏంటి అంటే, నా భర్తకి దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా బిడ్డలు పుడితే చాలు, నాకు పుట్టకపోయినా పర్వాలేదు అంటుంది. అంత మాత్రమే కాదు, నా భర్తకి నా దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడితే పర్వాలేదు, నేనేమైపోయినా పర్లేదు అని చెప్పేసి మరి తను చావడానికి కూడా సంసిద్ధమవుతుందండి. అంటే మరి ఎప్పుడైతే అబీమెలెకు దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా నా భర్త బాగుంటే చాలు, అవును సహోదరుని నేను అబద్ధం చెప్పి వెళ్తాను అంటే అంత త్యాగము చేస్తుంది తన భర్త కోసము. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే దేవుడు సారమ్మని ఎంతగా హెచ్చించాడంటే ప్రిన్స్ అని పిలుస్తున్నాడు, అంటే పెళ్లి కుమార్తెగా పిలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, రాజకుమారి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, అవునండి ఆదామవ్వ నుండి వచ్చిన వారమే మనం, కానీ శ్రేష్టమైన సారమ్మ సంతానముగా మరి ఆమె జనములకు తల్లి అని చెప్పేసి పేరు పెట్టేయడం అనేది జరిగింది. నిజంగా ఆమె సమర్పణ ఎంత గొప్పదండి. ఆ రీతిగా మనము కూడా పెళ్లి కుమార్తెలుగా ఉన్నాము. కేవలం భర్తల విషయంలో మాత్రమే కాదు, కుటుంబం విషయంలోనే అని కాదు, కానీ మరి మనం ఎవరమైనాను పిల్లలమైనను, పెద్దలమైనను, మగవాళ్ళమైన, ఆడవాళ్ళమైనా మనము దేవునికి వధువులుగా ఉన్నాము. కాబట్టి ఆయన మరి ఏమంటున్నాడు తెలుసా, ఆయన ఒట్టేసుకుంటున్నాడండి. ఏమంటున్నాడు తెలుసా, ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలుక ఒప్పుకోవాల్సిందే, క్రీస్తే దేవుడని ఒప్పుకోవాల్సిందే. అంటే ఆయన మనకి యజమానుడిని ఒప్పుకోవాల్సిందంట. ఆ రీతిగా మనం ఒప్పుకునే వారిగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి ఆనందించినట్టుగా మనల్ని చూసి ఆనందించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన తలంపులు, ఆయన ఆలోచనలన్నీ కూడా నిరంతరము మన మీదనే ఉన్నాయి. కాబట్టి మనము కూడా ఆ రీతిగా ఇప్పుడు పాట పాడుకున్న రీతిగా బెక్మెన్ గారు రాసిన ఈ పాటను బట్టి దేవునికి స్తోత్రం అండి. ఆయన అంటున్నాడు, నా తలంపులు నా ఆలోచనలంతా నీ చిత్తం చేయాలని. అవును, మన ఆలోచనలు కూడా, మన తలంపులు కూడా ఆయన చిత్తము చేయడానికి మనము ఆశ కలిగి ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాటలు చూడండి, కొన్ని మాటలు మనం ధ్యానిద్దాము. చూడండి, జీవించు దినములంతా కూడా ఉర్రుకురికి పరిచేస్తానంటున్నాడు ఆయన. నిజమే, ఆ పెద్ద ఆయన ఆ మాట చెప్తా ఉంటాడుగా. మనము మరి ఇంకెంతగా దేవుని కోసం పరిగెత్తాలి. ఆయన ఆల్రెడీ పరిగెడతానే ఉన్నాడండి నిజంగా ఈ రాసిన ఈ దైవదాసుడు. కానీ మనము పరిగెడుతున్నామా దేవుని కొరకు మనం ఏమి చేయవలసిన వారుగా ఉన్నామో అది చేసి ముగించవలసిన వారిగా ఉన్నాము. ఎందుకంటే దేవుడు మనల్ని
తన సేవకై పిలుచుకున్నాడు. సేవ అంటే ఏంటండి? నిజంగా ఇలా ప్రీచింగ్ మాత్రమే సేవ కాదు. నేను ప్రతిసారి చెప్తాను, మీరు ఉన్న చోటనే సేవకులుగా జీవించగలరు. మీరు ఏంటంటే దేవుని చేత పిలువబడిన వారండి. ఆయన మిమ్మల్ని పిలుచుకున్నాడు, ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, ఆయన మిమ్మల్ని శాంటిఫై చేస్తున్నాడు, ఆయన మనల్ని చెక్కుతున్నాడు, ఆయన మనల్ని అలంకరిస్తున్నాడు. మనం ఉన్న స్థితిలోనే, మనకున్న చోటనే ఆయన ప్రణాళిక చొప్పున మనం పిలుచుకొని ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. సో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ రకంగా ఉన్నా, ఏ రూపంలో ఉన్నా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అవునండి, ఆత్మలో డిస్టెన్స్ లేదంటారు. అవును, ఆత్మలో దూరం అనేది ఉండదు. అయితే నీ ఆత్మ దేవుని ఆత్మతో ఏకమై ఉన్నప్పుడు నువ్వు ఎంత దూరమైన నీ ఆత్మలో వెళ్ళి కూడా నువ్వు కార్యాలు చేయగలవని నేను దేవుని పేరట నమ్ముతున్నాను. అవును, ఫిలిప్పు నడవగలిగిన వాడు మాత్రమే, మనం గతంలో ధ్యానించినట్టుగా ఆయన కేవలం నడిచేవాడే, పరిగెత్తేవాడు మాత్రమే. కానీ రథముల కంటే పరిగెత్తే అంత ఆయనకు ఆ శక్తి లేదు. కానీ ఆత్మ పూర్ణుడైన తర్వాత మరి దేవుని దూతలే వచ్చి వెతుకొని పరిగెత్తిపిచ్చాయా, లేకపోతే మరి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడా మనకు తెలియదు. కానీ ఆత్మ కార్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో రథముల కంటే ముందుగా పరిగెత్తి వెళ్ళిపోయాడండి. సో నేనేమంటున్నానంటే, ఆయన ఆత్మ పూర్ణుడై పరిగెత్తగలిగితే మనం ఉన్న చోటనే మన ఆత్మ ద్వారా దేవుని కార్యాలు, మన ఆత్మలో అంటే మనలో ఉన్న దేవుని ఆత్మ ద్వారా మన దేవుని కార్యాలు మనం చేయవలసిన వారం కూడా. ఎందుకంటే ఆత్మలో ప్రార్థన చేయి, భాషలో ప్రార్థన చేయి. నువ్వు భాషలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడో కార్యాలు జరుగుతాయంట. ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు భాషలో ప్రార్థన చేస్తా ఉంటే ఎక్కడెక్కడెక్కడెక్కడికో వెళ్ళిపోయి మరి నీ ఆత్మ అక్కడ కార్యాలు చేసి వస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, దెర్ ఇస్ నో డిస్టెన్స్ అన్నట్టుగా ఎడబాటు అనేది ఎక్కడ కూడా ఉండదని. మన ప్రార్థనకి మరి అడ్డులు అనేవి రానే రావంట. దేవునికి స్తోత్రం. అవును, సాతాను పంపించిన అడ్డులను కూడా బ్రేక్ చేసే శక్తి మన ఆత్మ ద్వారా మనం చేసే ప్రార్థనలో, యథార్థమైన ప్రార్థనలో, నువ్వు భాషల వరం లేకపోయినాను నోటితో చేసే ప్రార్థనలైనా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినాను ప్రతి ప్రార్థనకి జవాబు తీసుకురాగలిగిన శక్తి మరి మన ప్రార్థనలో ఉంటుంది. కాబట్టి మనం ప్రార్థన పూర్వకంగానే జీవిస్తూ మరి అది కూడా ఎలాంటి ప్రార్థన తెలుసా? నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడంట. మనం నీతిమంతులం ఎట్లా అయ్యాము? ఆయన బిడ్డలము కాబట్టి, ఆయన వారసులం కాబట్టి, ఆయన రక్తం చేత కొనబడినాం కాబట్టి, ఆయన మనల్ని గురించి నిత్యం ఆలోచన చేస్తున్నాడు కాబట్టి, ఆయన వారసులుగా మార్చబడిన మన ప్రార్థనలు, మనము నీతిమంతులుగా మార్చబడినాము కాబట్టి మన ప్రార్థనలు పరలోకం ఖచ్చితంగా చేరుతాయి. ఎవరి కోసమో మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనలకి జవాబులు వస్తాయి. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి మనము మహిమపరుస్తాం. అంత మాత్రమే కాదు, దేవునికి మనం సహాయం చేసేవారేం అవుతాం. అనండి, సహాయపురాయి, నా సహాయపురాయి ఎబెనేజరే అని పాడుకుంటున్నాము, మాట్లాడుకుంటాము. అవును, సహాయం చేసిన వాడు అని చెప్పేసి మోసెస్ పేరు పెడతాడు. నిజమే కదండి, ఆయనకి కూడా మన సహాయం కావాలంట. మనం ఆయనకి ఏం సహాయం చేయగలుగుతామండి? మనం ఏం చేయగలం చెప్పండి? ఆయనకి ఏం అవసరం ఉంది అసలు? మనం లేకుండా ఆయన చేసుకోలేడా? మనం లేకుండా ఆయనకి పనులు కావా? మనం లేకుండా ఇన్ని చేసిన దేవుడు నిజంగా యోబుతో అంటా ఉంటాడండి. యోబు విషయంలో అంటే ఫైనల్గా దేవుడు మరి ఆ యోబు గ్రంథంలో స్నేహితులు వాదించిన తర్వాత, యోబు గారు కొన్ని మాటలు పలికిన తర్వాత, ఇంకొక ఏలియు అనే వ్యక్తి మాట్లాడిన తర్వాత, చివరిగా దేవుడు ఇంకా సైలెన్స్ని బ్రేక్ చేసేసి ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, యోబుతో మాట్లాడతాడు, యోబుతోనే మాట్లాడతాడు. నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. అంటే నిజంగా యజమానుడు అంటే అలాగే ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ యజమానుడికి లోబడిన యోబు మాటలు చాలా యథార్థమైనవి. ఎలాంటి మాటలు అంటే, అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే, ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు అట్లా అజ్ఞానిలాగా మాట్లాడుతున్నావు? అసలు ఈ లోకం సృష్టించబడినప్పుడు నువ్వు ఉన్నావా? ఎక్కడున్నావు? అని గాలిని, ఈ వర్షాలు, ఈ సముద్రాలు ఇవన్నీ తయారు చేసేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు చూసావా అని కొంచెం దేవుడు కోపంగానో రోషంతోనో మాట్లాడుతున్నప్పుడు ఈ యోబు గారు చక్కగా వింటా ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే యజమానుడు మాట్లాడుతుంటే ఎంత గొప్ప దాసుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత తెలివి కల్లవాడైనా, ఎంత సంపాదించేవాడైనా, మరి ఆ యజమానుడికి ఈ దాసుడి వల్ల ఎంత లాభం వచ్చినా సరే ఒక్కటి మాత్రం సత్యం కదండి, యజమానుడు మాట్లాడుతుండగా మౌనంగానే ఉండాలండి. దేవునికి మహిమ కలంగాక మౌనంగా వినాలి. భయమని కాదు, కానీ యథార్థంగా మనం విన్నప్పుడు ఎంతో తృప్తి ఉంటుంది తెలుసా. ఆయన మాట్లాడుతూ ఉంటే, యజమానుడు మాట్లాడుతుంటే మనం విని వాటిని అన్నిటిని చేస్తే ఇంకా తృప్తిగా ఉంటుంది. అలాగే దేవాది దేవుడు యజమానుడు అక్కడ యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అన్నీ మాట్లాడుతూ ఉంటే నిజం చెప్పాలంటే దేవుడితో వాదిస్తా, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చెప్పాల్సిందే నాకు లెక్క అని చెప్పేసి నాకు ఎందుకు ఇట్లా అనుమతిస్తున్నాడో అని బాధతో పలికిన మాటల్ని మర్చిపోయిన యోబు దేవుడు మాట్లాడితే చాలని ఆ మాటలు వింటా ఉన్నాడు. నిజమే కదండి, అన్ని సంవత్సరాలు ఆయన దేవుని స్వరం విన్నాడో వినలేదో అసలు చూశాడు. నేనేమంటున్నాడు? విన్నాను అంటున్నాడు. కరెక్ట్, విన్నాను, దేవుని గురించి విన్నాను అని విశ్వాసంతో నేను చూడాలనుకుంటున్నాను, చూస్తాను, నాకు నేనుగానే దేవుని చూస్తాను అన్నట్టే. నిజం చెప్పాలంటే కేవలం దేవుని చూడడమే మాత్రమే కాదు, దేవుని స్వరాన్ని విన్న ఘనత యోబు భక్తుడికి దొరికిందండి. ఎలా అంటే సూటిగా మాట్లాడుతున్నాడు, సృష్టి గురించి మాట్లాడుతున్నాడు, పక్షుల గురించి మాట్లాడుతున్నాడు, జంతువుల గురించి మాట్లాడుతున్నాడు, దేవుడు సృష్టించిన సృష్టి గురించి గొప్ప
సత్యాలు మరి యోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మన యజమానుడైన దేవాది దేవుడు మన కోసము తను సృష్టించిన సృష్టి గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా దేవుడు మన గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన తలంపులల్లా మన గురించే, మన తలంపులల్లా ఆయన గురించి అన్నప్పుడు ఆయన చిత్తం మనకి బోధిస్తాడు. అక్కడ యోబు పలికినప్పుడు ఇంకేమైపోతాడంటే దేవుడు పలుకుతుంటే యోబు మౌనం అయిపోతాడు. మరి చెప్పు, జవాబు ఇవ్వు అని యోబుని అడుగుతుంటుండగా ఇంకేం మాట్లాడతానయ్యా, నీ స్వరం విన్నాను చాలు, నువ్వు మాట్లాడుతున్నావు చాలు, నువ్వు నా కోసం దిగి వచ్చావు, ఇంతకన్నా ఏం కావాలండి అక్కడ యోబు భక్తుడికి. ఇప్పుడు మనం కూడా దేవాది దేవుడు మనకి ఏమైనా దీవించకపోయినా, మన ప్రశ్నలకి జవాబు వచ్చినా, మన ప్రార్థనలకి జవాబు వచ్చినా రాకపోయినా దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో వాక్యం ద్వారా మాట్లాడతాడా, పాటల ద్వారా మాట్లాడతాడా, కళల ద్వారా మాట్లాడతాడా, దర్శనాల ద్వారా మాట్లాడతాడా, మరి ప్రవచనాల ద్వారా మాట్లాడతాడా, ఇతరుల ద్వారా మాట్లాడతాడా, మాట్లాడితే చాలు అనుకొని మనం జీవిస్తే అది ఎంత సంపూర్ణమైన జీవితం అండి, ఎంతో సంతోషకరమైన జీవితం. అయితే ఆ రీతిగా మనం ఆయన సన్నిధిలోనే మరి సంతోషించేవారిగా, స్తుతించేవారిగా, పాట పాడేవారిగా మనం ఉందామండి. దేవునికి మహిమ. అందుకే మరి స్తుతి ఆరాధన మనం చేసుకుంటా ఉన్నాం, పాటలు పాడుకుంటా ఉంటున్నాము. దేవునికి మహిమ అండి. నిజమే, గతమంతా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకో జ్ఞాపకం చేస్తున్నాడు. మరి నేను గత 7 సంవత్సరాలుగా ఈ గాస్పెల్ టీవీ ద్వారా వాక్య పరిచర్య అందిస్తూనే ఉన్నానండి. మరి ఆయన కృప, నాకైతే ఏమీ రాదు, మాట్లాడడానికి కూడా రాదు. ఒక్కొక్కసారి అయితే ఏది పలకాలో చెప్పాలో తెలియదు, ఏ జ్ఞానం నాకు లేదు. ఆ మాటకు వస్తే నేను బైబుల్ కాలేజ్ కూడా నేను ఏమీ వెళ్ళలేదండి. కానీ ఆయన కృపలో, ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు, మరి ఆయనతో పాటుగా గడుపుతున్నప్పుడు మరి ఇవ్వబడిన మాటలు అవన్నీ కూడా మరి పాటల ద్వారా కూడా దేవుడు నాకు నేర్పించి, వాక్యాల ద్వారా దేవుడు నేర్పించినప్పుడు ఆ మాటలను తీసుకొచ్చి మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. అంతకు మించి నేను చేసేది ఏమీ లేదు. ఆయన ఇచ్చిన పరిచర్య అండి, ఆయన ఇచ్చిన, అవును అందుకే అనుకుంటున్నా, ప్రభా నా వల్ల కాదు ప్రభా అంటాను, నా శక్తికి మించింది ఇచ్చావు ప్రభా, నా వల్ల కాదు ప్రభా అంటాను. కానీ దేవాది దేవుడు నీ వల్ల ఇది సాధ్యమే, నేనున్నాను, నీలో నేనున్నానని నడిపిస్తూ ఉంటాడని. దేవునికి మహిమ. ఆయన వల్ల కానిదంటే ఏదైనా ఉంటుందా అంటే ఏది ఉండదు కదండి. ఎలాంటి వారినైనా మార్చుకోగలడు, ఎలాంటి పనికిరాని పాత్రనైనా ఆయన ఎన్నుకోగలడు. ఆ మాటకు వస్తే మరి నేనే ఒక ఉదాహరణగా ఉన్నానని నమ్ముతున్నాను. దేవునికి మహిమ. చూడండి, నా దేశం అంతటిని పరిపాలించుమయ్యా, పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి. ఈ మాట మాట్లాడుతుంటే నాకు ఒకటే ప్రేరేపణ వస్తుందండి. నిజం చెప్పాలి అంటే ఈ దేశం అంతా మారాలి. ఈ దేశమే కాదండి, ప్రతి దేశం కూడా మారాలి. ఎలా మారుతుందంటే కేవలం దేవుని పరిపాలనలే. ఆయన ఈ దేశానికి, మన దేశాలకి, మన జీవితాలకి మరి ఆయన పరిపాలకుడిగా నిలబడితే, ఆయన యజమానుడైతేనే మరి మన జీవితాలు మారుతాయి, మనము బాగుంటాము, అందరూ కూడా నరకం నుండి తప్పించబడతారు. అయితే నేనేమంటున్నాను, సరే పరలోక స్వార్థ గురించి, యేసుప్రభు యొక్క స్వార్థ ప్రకటించడం ఒక ఎత్తు అయితే, ఇదిగో చూడండి ఇక్కడ చూస్తే ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే పేదరికం తొలగాలి అంట, మరి అరాచకం ఆగాలంట. నిజమే, ఈ పేదరికం ఎలా తొలగించబడుతుంది, ఈ అరాచకాలు అనేవి ఎలా తొలగించబడతాయి అని అంటే, పేదరికం అనేది సరే అండి, పేదలు ఉంటారు ఈ లోకంలో అని దేవుడు ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. కానీ పేదల పట్ల మనము ఎలాంటి కరుణ కలిగి ఉన్నాము, నీ పక్క వాడికి కష్టం వస్తే నువ్వు సహాయం చేస్తున్నావా, నీ దగ్గర లేకపోతే ఓకే, ఉన్నప్పుడు సహాయం చేస్తున్నావా, ఎంత చేయగలితే అంత చేస్తున్నావా లేదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. పాత నిబంధనలో ఎలా ఉందో మనకి తెలియదు, కానీ కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే, యేసు ప్రభు వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, అంటే మరణించి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ ఉన్నాడండి. కానీ ఆ సమయంలో మరి అందరూ కూడా ఎలా పంచుకున్నారు అంటే, ఇక్కడ ఉన్నవారు లేనివారు అని లేకుండా అందరికీ ఎవరికి లేదో వారికి ఇచ్చుకుంటూ, ఉన్నవాళ్ళు పంచుకుంటూ, అలా అందరూ సమానమైన యోగ్యతతో ఉన్నారంట. అన్ని అక్కర్లు అవసరతలు తీర్చబడుతూ, అవునా ఇది నీకు లేదా, అయితే నేను ఇస్తాను, నా దగ్గర ఉందనుకుంటూ అలా పంచుకుంటూ వెళ్ళిపోయారంట. మరి దేవుని సేవ చేస్తున్న వారి దగ్గరికి, మరి పాదాల దగ్గరికి వాళ్ళకి కలిగినదంతా మరి అమ్మి ఇవ్వడం అనేది చేశారంట. వాళ్ళు కూడా మరి దేవుని సేవకి సమర్పించుకున్నారంట. వాళ్ళకి కలిగిందంతా దేవుని సేవకే, దేవుని ప్రజలకే మరి వాళ్ళు అప్పచెప్పడం. అలాగే బీదలనే వాళ్ళు లేకుండా, ఈవెన్ నెహెమ్యా కాలంలో చూసినప్పుడు కూడా మరి అలాగే అక్కడ ఏమవుతుందంటే, నిజం చెప్పాలంటే పనివారు ఉంటారు, యజమానులు ఉంటారు, కానీ అక్కడ ఏమవుతుందంటే ఆ ప్రాకారము కట్టాల్సిన సమయంలో మరి పనివారి చేత పని చేయించుకుంటున్నప్పుడు వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితితో, లేకపోతే జీతాలు ఇవ్వట్లేదు, ఆహారం పెట్టట్లేదు, మేము వెళ్ళి పని చేస్తేనే కానీ మనకు ఆహారం రాదు కదా అనే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎందుకు ఇంకా మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు, దయచేసి వారికి ఆహారం ఇవ్వండి, పని సంగతి తర్వాత, ముందు మనము ప్రాకారము కడుతున్నాం, ఈ గోడ కడుతున్నాము, ముందు ఇది కట్టడం ప్రాముఖ్యమైనది కాబట్టి లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వండి అని చెప్పేసి సమాధానపరిచాడండి నెహెమ్యా. అంటే కేవలం పడిపోయిన ప్రాకారాన్ని
మందిరాన్ని మాత్రమే కాదు కానీ జీవితాల్ని కూడా ఆయన కట్టడానికి కారకుడయ్యాడు నెహెమ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనము కూడా మరి లేని వారికి ఏ రకంగా ఇవ్వాలి, ఏ రకంగా సహాయం చేయాలి అనేది మనము మరి తీర్మానం తీసుకొని వారిగా మనం ఉందామండి. మనము కొద్దో గొప్పగా పేదవారికి ఇద్దాము, అవసరం ఉన్న వాళ్ళకి ఇద్దాము. అప్పు ఇవ్వడమే కదా దేవుడు చెప్పిన గొప్ప దీవెన. మరి అందరూ అప్పు ఇచ్చేవాడిగా చేస్తామంటున్నారు కదా, మరి అప్పులు ఇస్తున్నారా మీరు? అప్పులు ఇచ్చి మరి అప్పుల కోసం మళ్ళీ అప్పులు వసూలు చేయడానికి మరి రాక్షసులు అవుతున్నారా, లేకపోతే వెయిట్ చేస్తూ నెమ్మదిగా తీసుకోవడానికి ఆరాట పడుతున్నారు? అంటే నేను అప్పు ఇవ్వడము తప్పు కాదు, తీసుకోవడం తప్పు కాదండి. కాకపోతే ఏంటంటే మరి దానికోసం పోరాడడం అనేది తప్పని నేను చెప్తున్నాను. సరే, ఏది ఏమైనా సరే అందరము కూడా సమానముగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. అరాచకాల గురించి చూస్తే కేవలం క్రైస్తవులను వ్యతిరేకించడం అరాచకం కాదండి. లోకంలో అరాచకం భయంకరంగా ఉంది. ప్రతి ఒక్కరూ మారాలా. ఈవెన్ ఇళ్లలో మరి క్రైస్తవులను పిలువబడుతున్న వారే కావచ్చు, అన్యులే కావచ్చు, ఇంట్లోనే హింస చూస్తున్నారు, హింసని అనుభవిస్తూ ఉన్నారు. భయంకరమైన హింసలండి, చెప్పలేనండి నిజంగా. ఒక్కొక్కసారి అయితే నాకు అసలు నేను ఫోన్ నెంబర్స్ ఇస్తాను కదండి, అసలు ఫోన్ నెంబర్ ఇవ్వకుండా ఒట్టి వాక్య పరిచర్య చేస్తా ప్రభా. ఈ ఫోన్ నెంబర్లు నాకు వద్దు ప్రభా, ఎందుకంటే ఎంతమంది ఫోన్లు నేను ఆన్సర్ చేయలేను, వాళ్ళ సమస్యలకి నేను సలహా ఇవ్వలేను, వారి బాధలకి నేను ఏ రకంగా జవాబు చెప్పాలో నాకు తెలియదండి. బాధపడతా ఉంటాను ప్రభా. వాళ్ళ సమస్యలు వినగలుగుతానేమో, వింటానేమో, కానీ నేనైతే తీర్చలేను కదా ప్రభా. ఇలాంటి సమస్యలు వినలేకపోతున్నాను ప్రభా, బాధ అవుతుంది ప్రభా, తట్టుకోలేకపోతున్నాను ప్రభా అని చెప్పేసి నేను ఒక్కొక్కసారి ఈ ఫోన్ నెంబర్లు నేను ఇవ్వను ప్రభా, ఈ ఫోన్ నెంబర్లు వద్దు, ఒట్టి వాక్యం చెప్తాను, దీవించబడిన వాళ్ళు దీవిస్తారు, విన్న వాళ్ళు వింటారులే ప్రభా అనిపిస్తూ ఉంటుందండి. కానీ ఆ తర్వాత లేదులే ప్రభా, ఆ ఒక్క మాట, ఒక్క ఊరట నా నోటి నుండి నువ్వు పలికితే వారికి ఏదైనా జవాబు రాకపోతుందని ఒక నిరీక్షణతో మళ్ళీ ఆ ఫోన్ నెంబర్ అలాగా పెడతాను. ఎత్తలేని స్థితిలో కూడా ఎత్తుతూ ఉంటాను, కొంతమంది సార్లు అయితే ఎత్తలేకపోతూ ఉంటాను. కానీ ఏదేమైనా సరే దేవుడైతే మనకు ఉంటాడు. నేను చాలా మందితో చెప్పేది ఒకటే, ఇదిగో మన యజమానుడైన దేవాదేవుడు మనకున్నాడు. మనకు ఎవరున్నా లేకపోయినా ఆయన మనం పిలవంగానే పలికే దేవుడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో 3వ వచనం చూసినప్పుడు, కాల్ అంటు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ ద థింగ్స్ విచ్ యూ డు నాట్ నో అంటున్నాడు. నాకు మొర్ర పెట్టుము, నీకేవైతే తెలియదో అవన్నీ నేను నీకు బోధిస్తానంటాడు, నీకు ఏమి కావాలో నేను చెప్తానంటాడు. హల్లెలూయా. అదండి నిజమైన యజమానుడి లక్షణం. ఆ యజమానుడైతే సంసిద్ధంగా ఉన్నాడు. దీనదాసుడిగా ఆయన కింద మనం ఉండగలిగితే ఆయన మనకు చేయగలిగినంత చేస్తాడు. మనకి సరైన సమయానికి జీతాలు ఇస్తాడు, సరైన సమయానికి మనకు కావాల్సిన పోషణ ఇస్తాడు. మనల్ని ఎన్నుకున్న దేవుడు, ఆయన మనకి అన్ని చూసుకుంటాడు. ఆయన పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అండి. ఈ ముగింపులో ఒక్క మాట చెప్తానండి. యజమానుడు అనగానే నిజంగా ఒక యజమానుడు అంట పొద్దున వెళ్ళి కొంతమంది కూని వాళ్ళని తెచ్చుకున్నాడంట, మళ్ళీ వెళ్ళి మళ్ళీ కొంతమంది తెచ్చుకున్నాడంట. అలా 5 సార్లు 5 రకాల మనుషులని మరి తీసుకొని రావడం. అంటే ఒక మనిషి 8 గంటలు పనిచేస్తే, ఒక మనిషి 5 గంటలు పనిచేస్తే, ఒక మనిషి 3 గంటలు పనిచేస్తే, కొంతమంది 1 గంటనే పని చేసి ఉన్నారంట. అయితే ఈ యజమానుడు ఎంత గొప్ప యజమానుడు అంటే మొదటి వారికి అదే జీతం, కడవటి వారికి అదే జీతం అని మరి 8 గంటలు పనిచేసిన వాడికి ఏ రేట్ అయితే మాట్లాడుకున్నాడో అదే రేట్ ఇవ్వడం, అలాగే లాస్ట్ గంట వచ్చి పనిచేసిన వాడికి కూడా అదే జీతం ఇవ్వడం అనేది జరిగిందంట. అంటే చూడండి, అక్కడ మరి 8 గంటల పని ఎక్కడ, మరి 1 గంట పని ఎక్కడ తక్కువ ఇస్తానని చెప్పేసి ఆ యజమానుడు మరి అనలేదు. ఎందుకంటే ఆయన నిజమైన యజమానుడు. ఆ యజమానుడు చూస్తుంది ఏంటి తెలుసా, ఈ పనివాడు పొద్దున్న నుండి పని కోసము అలా నిలబడ్డాడు. మొదటివాడు కడపటివాడు అందరూ కూడా అక్కడ పని కోసం నిలబడ్డవారే, కానీ మొదటివాడికి తొందరగా పని దొరికింది, మరి ఆఖరి వాడికి లేటుగా పని దొరికింది. కానీ పని మాత్రం దొరికింది. పని దొరికేంతవరకు కూడా ఆ పనివాడు ఎదురు చూస్తాడు. కాబట్టి ఆ యజమానుడు, ఆ నిజమైన యజమానుడు అయ్యో పొద్దున్న నుండి కూడా ఎదురు చూస్తాడు కదా, మరి ఇంటికి వెళ్ళి కూర్చోలేదు, పడుకోలేదు, రిలాక్స్ అయిపోలేదు కదా, పాపం పని కోసం ఎదురు చూడడం కూడా ఆయన ఒక పనిలాగా మరి లెక్క పెట్టాడేమో ఆ యజమానుడు. నిజంగా అలాంటి యథార్థమైన యజమానుడు అండి మన యజమానుడు, మన తండ్రి అయిన దేవాది దేవుడు. అవునండి, నేను ఈరోజు యజమానుడు అనే పాట పాడిన మాట నిజమే, కానీ నిజంగా చెప్పాలంటే ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు, మన పోషకుడు అయినాడు, మనల్ని భరించేవాడే ఉన్నాడని రీకాబాషరబా. ఆయన మనల్ని విడిచిపోడండి. నువ్వెంత అపనమ్మకమైన వాడవైనాను, నువ్వెంత పర్ఫెక్ట్గా పని చేయకపోయినాను, ఆయన పర్ఫెక్ట్గా మన కోసం చేస్తాడు, మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మంచి యువులు ఆయన నుండి మనం పొందుకుందాము గాక. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, ఈ సమయంలో ఉన్న పాటను మీ పాసనిధికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై 1000 కోట్ల వందనాలు ప్రభా. అయ్యా, మా యజమానుడిగా నిత్యము మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రతిలాడుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.